పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. చూడవయ్యా ఏందే తెల్లరగట్ల చూసేది? గట్ల పోయి ఆవు పాలు పిండు. ఎవరి పిండాలి? ఆవుకి ఆవునే తేవాలి. కొరి తెచ్చినాక ఆవు గడ్డి గిడ్డి వేసి పాలు గిరి పెండవయ్యా. ఏంది ఆవుకు గడ్డి నేనేయాలి? పేడ గిడ్డ అంతా నువ్వు ఎడుకను. ఎట్లయితే పాలు గిరి నేనే తాగలమా? అది మాత్రం నువ్వు కాదు, మేము తాగుతాం. ఏంది గడ్డి గిడ్డి నేనేయాలి, పేడగిర నేను తీయాలి, పాలు గిరి నీరు తాగుతారు. ఏయ్ వచ్చినట్టు మొక్కం పిల్లాటి పరం అయిపోతే మాట్లాడతావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అన్ని మాట్లాడుతున్నా ఏమనుకుంటున్నారా? ఇట్లా బాత్ కడుతున్నావు. బాత్ కడతం లేదు, గీట్ కడతం లేదు. మీ ముగ్గురు ఎముకలు ఏరేస్తేనే అనుకుంటున్నారా? ఇంకేముంది, రాయల్ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డ తండ్రి. అమ్మో తులసి, నేను పాలు తీయడానికి నువ్వు ఆకిలి ఉడిచి ముక్కులే. గీడని ఏదో గల్లీలో దాక్కురుంటాడే. అమ్మో అమ్మో, ఇప్పుడు ఏమైంది? ఆ 2 గేదెలకైనాక నా వంతేనేమో. ఇంత ఇంట్లోనూ ఉంటాడు. అమ్మో వీళ్ళు మళ్ళీ ఇటు వచ్చారేంటి? వీళ్ళ కంట్లో పడ్డారంటే మళ్ళీ ఓ రౌండ్ వాయించేస్తారు నాయన. ఏరా, మా గేదెల మధ్యలో నువ్వు గేదెల దాక్కుని మా గేదెలను ఎత్తుకుపోదాం అనుకున్నావా? కొట్టేదికి నీ యారు? నా ఇంటికి వచ్చి నీ యారు అని అడుగుతున్నారు. అసలు మీరు యారు? కాలా ఆద్మీ మా ముగ్గురికి మొగుడు హై. ఉनको దబా దబా బాధనే కే లియే మే ఇధర్ ఆయా హై. ఏంటివయ్యా, మా చేతులకెళ్ళి తప్పించుకొని నకరాలు చేస్తుండావు. అతను కొట్టడానికి వీల్లేదు. వీల్లేదంటానికి నీ యారు? నంబా మొగుడు, నంబా దెబ్బ. నంబా మొగుడు అయితే మీ ఇంటికి తీసుకెళ్లి దెబ్బేసుకోండి. నా ఇంట్లో మీ బాధుడు నాకు పనికిరాదు. ఏంటి లొల్లి చేస్తుండావు? నువ్వే గబా గబా అందరు జావే. జాతానే జాతాను. ఏం నాకు మొగుడు లేడనుకున్నావా? జావు జావు అంటున్నావు. ఉండండి. ఏమండి ఏమండి ఏమండి? దెయ్యం కాదే, మీ ఆయన్ని. అదేమిటండి పసుపు పూసుకుని అమ్మోర్లా తయారయ్యారు? అంటే తెల్లవారుజామున పసుపు రాసుకొని టిక్కు 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 అంటే పిల్లలు పుడతారని ఓ సాధువు చెప్పాడు. సర్లేండి, మీరు ఒకసారి ఇలా రండి. ఆగండి ఆగండి. ఇడుగో మగధీరుడు లాంటి మా ఆయన తీసుకొచ్చాను. ఇప్పుడు మాట్లాడండి. పులేషం వేసుకున్న పింజారోడు నీ మొగుడా? సారు నీ మొగుడు మాదిరి ఇల్లా. నా ఇంటికి వచ్చి నా మొగుడు ఇల్లా అంటానికి మీరెవరే? అసలు మీరు బయట పడి అంతా బయటికి చేస్తా హే. నువ్వు నీ మొగుడు అందరి దగ్గర బాగా పసుపు లాగా లాగాతం. జావు టిక్కు ఆడుకుందాం. నన్ను అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తాను. మన నాటకం ఎక్కడ బెడ్స్ కొట్టిందోనని భయపడుతూ వచ్చాను. తీరా వస్తే నీ పెళ్లి ఫిక్స్ అయిందంటే శుభవార్త చెప్తున్నా. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరే? ఆయన పేరు అవతారమో ఏవోనట. అంతకు మించి వివరాలు నాకేమీ తెలియవే. వివరాలు తెలియకుండానే పెళ్లి కొప్పుకున్నావా? నా ప్రేమ అకౌంట్ లో ఇప్పటికే చాలా సంబంధాలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు నా భర్త కావడానికి ఎవరైనా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశాను. అన్నట్టు నేను చేయాల్సిన పని ఇంకోటి బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏమిటది? అదే మీ ఆయన చేత ఈ డ్రిల్ మాస్టర్ నాకొద్దు బాబోయ్ అనిపించాలి. ఎలా అనిపిస్తావు? దానికి ఓ ఐడియా ప్లాన్ చేసి ఉంచాను. ఈ రోజుతో మా ప్రేమాయణం క్లైమాక్స్ కు చేయాలి. అయ్యో, ఆయన వచ్చినట్టున్నారే. ముందు నువ్వు ఇదారిని ఇంటికి వెళ్ళిపో. స్వాతి, స్వాతి, ఏమిటి ఏమిటి ఏమైంది? ఏమిటి డ్రిల్ మాస్టర్ వాంతి చేసుకుంటున్నారు? అజీర్తా? ఈ డ్రిల్ మాస్టర్ కి ఓ బుల్లి మాస్టర్ పుట్టబోతున్నాడు. డ్రిల్ మాస్టర్ కి బుల్లి మాస్టర్, ఇది గనక సినిమా టైటిల్ అయితే నిజమా?
అనుమానంగా ఉంటే ఓ 6 నెలలు ఆగి చూడండి. నేను ఓ పసిబిడ్డను ఎత్తుకుని పెళ్లి పెట్ల మీద కూర్చుంటాను. ముందు పెళ్లికి ఏర్పాటు చేయండి. కథ చాలా దూరం వచ్చేసింది. స్వాతిని ఇంటికి తీసుకెళ్లి కీర్తిని రిక్వెస్ట్ చేస్తే అమ్మో, కీర్తి అంత పని చేసినా చేస్తుంది. ఇప్పుడు ఏమిటి చేయడం? ఈ రోజుతో ఈ రొమాన్స్ ఫుల్ స్టాప్ పెట్టిస్తే ఆడడానికి కడుపు వస్తే ఇది పరువు పోతుందని దాన్ని వదిలేస్తారా? ముహూర్తాలు మీరు పెట్టిస్తారా లేక నన్ను పెట్టించమంటారా? స్వాతి, నువ్వేం తొందరపడకు. ఆ ఏర్పాట్లను నేను చూసుకుంటా. ఏమిటండి హాస్పిటల్కి తీసుకొచ్చారు? నాకు ఇక్కడ కొద్దిగా పనుంది. మీకు పనుంటే నన్నెందుకు తీసుకొచ్చారు? అబ్బా, కంపెనీగా ఉంటావని. కూర్చో. హలో మిస్టర్ రాజా. నమస్తే డాక్టర్. ఫైన్, థ్యాంక్ యూ. ఈవిడ నా మిస్సెస్ మీతో విషయం మాట్లాడదాం. రెడ్డి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. చెప్పండి. మరేం లేదు డాక్టర్, మా ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్. మేమేమో ఇప్పుడు అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. మీరు ఒకసారి చెకప్ చేసి అబార్షన్ కి. మా లేడీ డాక్టర్ రాగానే మీ మిస్సెస్ ని చెకప్ చేయమని చెప్తాను. ఓకే డాక్టర్, నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను. ఈ ఫీజు ఉంచండి. థ్యాంక్ యూ. మీ మిస్సెస్ ని బయట వెయిట్ చేయమని చెప్పండి. అలాగే. నేను ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో. ఇప్పుడేం చేయడం? డాక్టర్ నన్ను చెకప్ చేస్తే నేను గర్భవతిని కాదు, కన్నెపిల్లనన్న విషయం బయటపడిపోతుంది. దాంతో రాజా నన్ను వదలకుండా తిరుగుతాడు. పైగా రేపే నా పెళ్లి. ఈ నాటకం నుంచి నేను ఈ క్షణమే బయటపడిపోవాలి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. పిలిచారట? ఏమి లేదు, బయట ఒక ఆవిడ కూర్చునుంది. పేరు సార్? పేరు అడగటం మర్చిపోయాను. అతను మిస్టర్ రాజా కాబట్టి ఆవిడ మిస్సెస్ రాజా. దట్స్ ఆల్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. బయట మిస్సెస్ రాజా అని ఒక ఆవిడ ఉంటుంది, పిలువు. మిస్సెస్ రాజా ఎవరండి? నేనేనండి. డాక్టర్ గారు పిలుస్తున్నారండి. నేను వచ్చానని డాక్టర్ గారికి ఎలా తెలుసు? నమస్తే. నమస్తే, కూర్చోండి. మీరు మిస్సెస్ రాజా కదూ? అవును. ఆ బల్ల మీద పడుకొని చెకప్ చేయాలి. నేను మీకెలా తెలుసు? మా చీఫ్ డాక్టర్ గారు చెప్పారు. ఏమిటి కీర్తి ఇది? ఇక మీదట మన జీవితంలో రాజ ప్రసక్తే లేదండి. ఏమండి, ఒక ఆడదానికి నిజమైన సంతోషం కలిగేది తాళి కట్టించుకున్నప్పుడు కాదండి, బిడ్డకు తల్లైనప్పుడు. కానీ మీరు నాకు అదృష్టం లేకుండా చేశారు. ఇప్పుడు నేను నిన్ను ఏమి చేశాను నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు? మీరేం చేశారో మీకు తెలియదు. ఏం చేశాను? నాకు అబార్షన్ చేయమని మీరు ఆ డాక్టర్ చెప్పలేదా? ఆ డాక్టర్ నాకు అబార్షన్ చేయలేదా? నీకు అబార్షన్ చేశాడా? చెప్పిన దానికి బాధపడకుండా నా ముందు నటిస్తారేమిటి? నో, ఇందులో ఏదో పొరపాటు జరిగింది కీర్తి. నేను అబార్షన్ చేయమని చెప్పింది నీకు కాదు, మరెవరికి? స్వాతికి. స్వాతి ఎవరు? ఆవిడ కూడా మిస్సెస్ రాజేనా? ఆ, అడుగుతున్నది మిమ్మల్ని. అది అది అంటే నా అనుమానం నిజమేనమాట. అది కాదు కీర్తి. మీరేం మాట్లాడకండి. చాలా రోజులుగా మీలో మార్పు వచ్చింది. నా భర్త నాకు ద్రోహం చెయ్యరు, నన్ను మోసం చెయ్యరు అన్న నా నమ్మకాన్ని మీరు సమూలంగా నాశనం చేశారు. మన ఇద్దరి మధ్య మరో మనిషి కాదు కదా. చివరకు గాలి కూడా చొరపడకూడదని నా పిచ్చి ఆశయాన్ని మీరు చాదస్తంగానే మిగిలి చేశారు. మీరు దారి తప్పడమే కాకుండా నన్ను శాశ్వతంగా కొట్టాలుగా మిగిల్చారు. అంటే నీకు అబార్షన్ చేసేసారా? మీరు చేయమన్నాక చేయకుండా ఎలా ఉంటారు? ఇక నాకు బిడ్డలు పుట్టరని, పుడితే నా ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేసింది. మీ ప్రేమకు దూరమైనా కనీసం నా బిడ్డలు చూసుకుని బ్రతికే అవకాశం కూడా లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం. కీర్తి, లేదండి, ఇంకా నేను మీ భారీ స్థానంలో ఉండి మీ సంతోషానికి అడ్డు రావడం ఇష్టం లేకనే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నో కీర్తి, నో. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను నేను తెలుసుకోకుండా తప్పు చేశాను. ఇంతకాలం నా సరదాలు సంతోషం కోసమే పరుగులు తీసి నేనొక భార్యకు భర్తనని, నన్నే నమ్ముకున్న భార్యకు నేను ద్రోహం చేస్తున్నానని గ్రహించలేకపోయాను.
తీరా తెలుసుకునేసరికి నువ్వొక మోసపోయిన భార్యగా జీవితాంతం గొడ్రాలిగా మిగిలిపోయావు. నన్ను క్షమించు కీర్తి. కీర్తి 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 రాజా సాబ్ పరుగు తీస్తున్నావు. జీపీ ఏమైంది? జీపు ఏదో రిపేర్ వస్తేను షెడ్ పంపించాను. నేను అర్జెంట్ గా బస్కి వెళ్ళాలి, వస్తాను. జర టైరో సాబ్. బస్సు అంటున్నావు, ఏది ఊరు వెళ్తావు? అదే శ్రీకాకుళం వెళ్తున్నానండి. శ్రీకాకుళమా? ఎందుకు? మా ఆవిడ కోసం. స్వాత్య? కాదండి, మా ఇంటి ఆవిడ కోసం. మా ఇంటి ఆవిడ ఊరికి వెళ్తుంది, అర్జెంట్ గా మ్యాటర్ ఒకటి చెప్పాలి, వెళ్తాను. సరే సరే, నువ్వు తొందరలో ఉన్నట్టున్నావు. నిన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తా పద. ఎవరు మీరా? వద్దండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అంటది నాది బండి ఉండగా నువ్వు ఆటోలో వెళ్తానంటావు. జర కూర్చో, మాట్లాడుకుంటా కూర్చో. పట్టుకుంటే వదలండి. చీళ్ల పాకం అంటే వీడే కదా. అయితే మీ ఆయనకి స్ట్రాంగ్ డోస్ ఇచ్చావు అనమాట. డబుల్ స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను. పాప ఆయన గిలగల్లాడిపోతుంటే నేను గిలగల్లాడిపోయానే. బుద్ధి రావాలంటే ఆ మాత్రం డోస్ తగలాలని ఇలా వచ్చేసాను. బుద్ధి రావడం సరే, మీ ఆయన పెళ్లికి వస్తారంటావా? తప్పకుండా వస్తారు. దిగు సాబ్. ఇక్కడ దిగిపోతే బస్ స్టాండ్ లో నా జీవితం దిగబడిపోతుంది. అదేంటి సాబ్? కొన్ని విషయాలు కొంతమందికి చెప్పలేము, అదంతే. నా ఫేస్ చూడండి. అయితే నువ్వు ఈ బైక్ మీద కూర్చో భాయ్. నేను లోనికి వెళ్లి మా ఫ్రెండ్ కొడుక్కి 4 అత్యంతలు వేసి వచ్చేస్తాను. మీరు పెళ్లికి వెళ్ళొచ్చే లోపల నా పని పెటాకులు అయిపోతుంది. నేను ఆటోలో వెళ్ళిపోతాను. నేను బైక్ మీద తీసుకు వెళ్లకుండా నువ్వు ఎలా వెళ్తా భాయ్? అది కాదు సాబ్. నమస్తే సార్. ఏమిటయ్యా నీ కాలుకేమైంది? పెళ్ళ ఉండగా ప్రియురాలకి ప్రేమ లేక రాసి దానికి స్టమక్ చేశాడు. కడుపు చేశాక దాన్ని వదిలేశాడు. అందుకే వీడిని ఈ విధంగా సన్మానం చేశాం. వీడి గొడవ మనకి ఎందుకు గాని, లోనికి వెళ్దాం, వస్తావా? వీడి పొజిషన్ చూసాక కూడా ఎందుకు రానంటాను. రండి వెళదాం. స్వాతి స్వాతి స్వాతి, ఆయన వచ్చేసరే. అయితే ట్రీట్మెంట్ మొదలు పెట్టు. రాజా సాబ్, వీడిని చూస్తుంటే కడుపు మండిపోతుంది. పెళ్ళాన్ని మోసం చేసినందుకు ఒక కాలు తీసేశాం. ప్రియురాల్ని మోసం చేసినందుకు 2వ కాలు తీసేస్తే ఎలా ఉంటుంది సాబ్? ఖాన్ సాబ్, ఈ ప్రశ్న మీరు నన్నే అడగాల. పైగా నేను అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళాలి. కీర్తి ఎక్కడుందేమిటి? కీర్తి ఎవరు సాబ్? కీర్తి ఎవడు ఖాన్ సాబ్? అయితే మూర్తి అన్నావా? అన్నానా? ఆ. మూర్తి అన్నాను. మూర్తి. అచ్చా అచ్చా, బయట బయట. కీర్తి ఎక్కడుందేమిటి? కీర్తిది ఎక్కడికి రాజా సాబ్? కాలు తిమ్మిరెక్కినట్టుంటేను ఒకసారి అట్లా తిరగొద్దామని. కాలు తిమిరి ఎక్కిందా? చూసావా, కాలు ఉంటేనే బాధాలన్నీ. వాడికి ఆ బాధే లేదు. పుల్లూటు వాయించి నా పెళ్ళాలకే లైట్ కొట్టాలని చూస్తావురా? చెప్తా. ఇప్పుడు చెప్తా నీ పని. ఏమైందయ్యా నీకు? వంటకాలు వచ్చిందే కానీ నీకు బుద్ధి రాలేదు. ఏమిటండి ఇక్కడ కూడా? లేవండి. ఏం లేదు, ఉన్నట్టుండి నాకు జీటీలో వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందేమిటి? ఆ ఫీలింగ్ పోనీకి జర ఖుషీగా ఈ ఫ్లూట్ వాయిస్తాను. ఏమిటి? అరే, ఈ ఫ్లూట్ బాల్ నీకెందుకు? గది నేను చెప్తా. వద్దు సార్, మనం వెళ్ళి హాయిగా భోంచేద్దాం పదండి సార్. అంతనేనా? అంతే సార్. నువ్వు వెళ్ళి లేడీస్ పత్రిక భోంచేయి. ఆ చూపేంట్రా కొట్టనట్టు. ఇప్పుడు ఏమిటి నా మీద పడతావరా? ఉళ్ళుక్క పట్ట. నా పెళ్ళాం అనుకున్నాను సార్. నీది పెళ్ళమైతే మాత్రం నిచ్చిన మించి దూకుతావా? దీనికి శిక్ష ఏమిటో తెలుసు? ఏంటి సార్? ఇది సార్, మేల్లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చి పడ్డాను సార్. కీర్తి, అమ్మా, కీర్తి, 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 అమ్మా. కంగారు పడకు, నువ్వు మూర్తి అన్నా. అంతే కదా, మూర్తిరేగా అంటాను. మీరేమిటి ఈ గదిలోకి వచ్చారు? నువ్వెందుకు వచ్చావు సార్? నేనా సరదాగా కాలు తిమ్మిరెక్కింది కదా, వాకింగ్ చేద్దామని. అవును అవును, కాలు తీమిరెక్కింది కదా. కీర్తి. నమస్తే ఇన్స్పెక్టర్ సాబ్. నమస్తే ఖాన్ సాబ్. ఏం బాబురావు? బాబురావు ఏంటండి, నా పేరు రాజా. ఊరుగా బాబురావు. అవును, ఇక్కడ కూడా పరుగులు తీస్తున్నావు ఏంటి? పంపతీసి ఇక్కడ కూడా నీ భార్యని మరదల్ని జాయింట్ గా తీసుకొచ్చావా? క్యా సాబ్, మా రాజా సాబ్ ని పట్టుకుని భార్యా మర్దలు అంటున్నారు? మా రాజా సాబ్ మీకు ఇంత ముందే తెలుసా? చాలా బాగా తెలుసు.
ఓసారి మెలోడీ థియేటర్ కి తన భార్యని మరదల్ని తీసుకొచ్చాడు. కానీ కిందకి పైకి తిరగడంలో మేనేజర్కు అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశాడు. అప్పుడు నేను వెళ్ళేసరికి ఎంత పెద్ద గొడవ అయిందంటే కీర్తి కీర్తి ఏం జరిగిందంటే రాజా సాబ్ అమ్మాయి మీద పట్టుకున్నావు. అమ్మా స్వాతి, మీరు చెప్పేది నిజమా? అవును సాబ్, జరిగిందంతా నాకు స్వాతిబాయన కీర్తిబాయన చెప్పారు. అసలు నిన్ను ఈ పెళ్లికి తీసుకురమ్మన్నది కీర్తిబాయనే. తప్పుదారిని నడుస్తున్న నీకు బుద్ధి చెప్పడానికి వీళ్ళిద్దరూ కలిసి ఈ నాటకం ఆడారు సార్. పెళ్లికి ముందే సినిమాలకి షికార్లకి తిరిగి అబార్షన్ చేయించుకున్న ఈ నీతి మాలిన దాన్ని నేను కోడలుగా చేసుకోవటమా? వీల్లేదు, ఈ పెళ్లి జరగదు. తొందరపడకండి. మీరు అనుకున్నట్టుగా స్వాతి రాజాగారి భార్య కాదు. రాజాగారి భార్య నేను. అసలు ఏం జరిగిందంటే చెకప్ చేశారా? చేశాను సార్. ఇప్పుడు ఆవిడకి 4వ నెల. పైగా ఆవిడకి అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేనట్టుంది. అయితే ఆ రాజా అతని భార్యకు తెలియకుండానే ఆవిడకి అబార్షన్ చేయించదలిచాడనమాట. సరే, మీరు ఆవిడ అడిగినట్లుగానే ఆవిడకి కావాల్సిన మందులు రాసామండి. మీ ఆయన ఏమీ చెప్పకుండా నన్ను సడన్ గా హాస్పిటల్కి తీసుకెళ్లి అబార్షన్ అంటే నాకేం చేయాలో అర్థం కాలేదే. డాక్టర్ మాట విని నేను ఆయన నిజంగానే అపార్థం చేసుకున్నాను. ఏదేమైనా ఆ టైంకి నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి ఆ గండం గట్టెక్కిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. చేయడానికే ఉంది. డబుల్ గేమ్ ఆడలేక మీ ఆయన చేతులెత్తేసినట్టే. అంటే మనం ఆడి నాటకం సక్సెస్. చాలా చాలే అమ్మా. జీవితంలో నాటకాలు ఆడిన దాన్ని కోడలుగా చేసుకుంటే రేపు పొద్దున పెళ్లి అయ్యాక కూడా మరొకరితో నాటకాలు ఆడదాని గ్యారెంటీ ఏమిటి? ఈ పెళ్లికి నేను ఎంత మాత్రం అంగీకరించను. పీటల మీద పెళ్లి అయిపించి నా కూతురు బతుకు నాశనం చేయటం మీకు భావ్యం కాదు. ఏమిటయ్యా భావ్యం కాదు? నీకు బాగా డబ్బు లేకపోయినా కాస్త పరువైనా ఏడ్చింది అనుకున్నాను. ఆ పరువు కూడా ఏడవనప్పుడు నీతో నే సంబంధం కలుపుకోవడం ఏమిటి? రండి సార్, రారా. వదలవమ్మా. ఏమిటమ్మా ఇదంతా? ఏమిటి చెప్పు. నీకోసం ఇది నాటకాలు ఆడటం ఏమిటి? అందువల్ల నీ కాపురం బాగుపడి దీని పెళ్లి ఆగిపోవడం ఏంటి? ఏమిటమ్మా ఈ న్యాయం? మీరేం బాధపడకండి. ఆ చలపతిరావు కాళ్ళు విరగ్గొట్టైనా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తాను. ఆగండి. అలా చేయడం వల్ల దీని పెళ్లి జరగదు. జరగకపోతే వారం రోజులు తిరగకుండా ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. జరిగింది తెలిసాక వాళ్ళు మాత్రం చేసుకుంటారా? నీ పెళ్లి ఆగిపోలేదే. ఈ ముహూర్తానికే జరుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోబోయేది కూడా మరెవరో కాదు, మా ఆయనే. అవునండి. నాతో జోక్ చేస్తున్నావా? నేను కాదు, ఆ భగవంతుడే మన ఇద్దరితో జోక్ చేశాడు. తెలుసో తెలియకో ఒకప్పుడు నేను నీకు నాకు ఒకే మంచం, ఒకే కంచం, ఒకే భర్త అని అంటుండేదాన్ని కదా. ఆ మాటనే ఇప్పుడు ఆ భగవంతుడు నిజం చేశాడు. నీ స్నేహితురాలి పెళ్లి చెడిపోయిందన్న బాధతో అలా అంటున్నావు గాని ఈ పెళ్లికి చట్టం అంగీకరించదమ్మా. చట్టం? మా ఆయన మీ అమ్మాయి వెంట తిరిగినప్పుడు అడ్డురాని చట్టం, దీని పెళ్లి చెడిపోతుంటే అడ్డురాని చట్టం, నేనిచ్చే పరిష్కారానికి మాత్రం ఎందుకు అడ్డొస్తుంది బాబాయ్? నువ్వు తొందరపడుతున్నావు కీర్తి. లేదే, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నా కాపురాన్ని నిలబెట్టడానికి నీ జీవితాన్నే పణంగా పెట్టి నాటకం ఆడావు. అలాంటిది ఇప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాది కాదా? నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ దానికి ఇదే మార్గం. చూడండి, మీరు మరో స్త్రీని పెళ్లి చేసుకుంటే బాధపడాల్సింది నేను. అలాంటి నేనే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు అభ్యంతరమే ఉంది?
అయ్యో ఏమండి And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.